నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. అందరు బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో వైశాఖ పంచమి రోజు వచ్చే శంకర జయంతి గురించి తెలుసుకోబోతున్నానండి. అండ్ శంకరాచార్యులు గారిని తెలుసుకునే ముందుగా ఒక ధ్యాన శ్లోకం తెలుసుకుందాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమా భగవత్పాదం శంకరం లోక శంకరం. ఇలా శంకరాచార్యుల వారి గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తే మనందరి జీవితాలన్నీ కూడా మనకి ఒక ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉన్నాము. ఇప్పటికీ ఈ యొక్క సనాతన ధర్మం అనేది నిలుస్తుంది. ధర్మాన్ని మనంలో ఉన్నాము అంటే దానికి కారణం మనకి శంకరాచార్యుల వారు. ఆయన అందించిన ఎన్నో వేల శ్లోకాలన్నమాట అండి. అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే ఈ యొక్క స్తోత్రాలు, శ్లోకాలు, వేదాలు అన్నీ కూడా అగ్రకులస్తులైన బ్రాహ్మణులు మాత్రం చదువుతూ ఉండేవారన్నమాట. అంటే చిన్నవాళ్ళు సామాన్యులు కూడా చదువుకోవాలి. వాళ్ళకు కూడా ఈ యొక్క మంత్రసాధన అర్థం కావాలి. అమ్మవారిని దగ్గర అవ్వాలనే భావంతో శంకరాచార్యుల వారు ఎన్నో వేల శ్లోకాలు మనకి అందించారనమాట. అలాంటి శ్లోకాల్లో మనకి ఎంతగానో మనం రోజు చదువుకునే శ్లోకాలు ఆయన అందించినవే ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి మనకి అన్నపూర్ణాష్టకం. భిక్షాం దేవి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అని చెప్పేసి అన్నపూర్ణాష్టకం చేశారు. అన్నపూర్ణాష్టకంలో శంకరాచార్యుల వారు దేని గురించి వర్ణించారు అంటే అమ్మవారిని అన్నం గురించి అడగలేదండి. అంటే అమ్మ నాకింత అన్నం పెట్టు అని చెప్పేసి ఆయన ఎప్పుడు అడగలేదు శంకరాచార్యుల వారు. శంకరాచార్యులు ఎప్పుడు అడిగేది ఏంటంటే జ్ఞానభిక్షని అమ్మవారి దగ్గర అడుగుతూ వచ్చారనమాట. అంటే ఇండైరెక్ట్‌గా మనకి ఆయనకి అవసరం లేదు జ్ఞానభిక్ష. ఎందుకంటే ఆయన సాక్షాత్తు శంకర స్వరూపం. ఆయన పరమేశ్వరుడి స్వరూపం మనకి శంకరాచార్యుల వారు చెప్తూ ఉంటారు. ఆ ఒక కైలాస శంకరి, కాలిడి శంకరి అని చెప్పేసి మనకి చాలా మంది చెప్తూ ఉంటారనమాట. అంటే చాలా మంది చెప్పడం ఏంటి మన పురాణాల్లోనే అది ఉందనమాట అండి. అలాంటి సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపమైన శంకరాచార్యుల వారికి జ్ఞాన భిక్ష అవసరం లేదు. కానీ మనలాంటి వాళ్ళందరి మన నోటితో పలికించాలని చెప్పేసి ఆయన ఆ విధంగా అమ్మవారిని స్తోత్రం చేసి వచ్చారు. ఆ తర్వాత మనకి కనకదార స్తోత్రం. కనకదార స్తోత్రంలో మనం మాట్లాడుకుంటే దధ్యాన పవ ప దధ్యాన పవనో ద్రవిడాంబుధార అని చెప్పేసి మనకి ఇంకొక స్తోత్రం ఉంటుంది. అంటే ఆ లైన్ ఉంటుంది. ఆ లైన్‌లో ఏమవుతుందంటే మనకి సాక్షాత్తు శంకరాచార్యుల వారు ఒక ముసలావిడ ఇంటికి వెళ్తే భిక్షకి వెళ్తే ఆ ఇంటి ఆవిడ ఆయనకు ఒక ఉసిరికాయ దానం చేయబోతుందనమాట. ఆ ఉసిరికాయ దానం చేసి అలా వేస్తుంటే ఆ ముసలామెను చూసి శంకరాచార్య వారి యొక్క పరిస్థితి అర్థం చేసుకొని ఆమె పరిస్థితి అర్థం చేసుకొని అక్కడికక్కడ ఈ యొక్క లక్ష్మీ అమ్మవారి కనకదార స్తోత్రం చదువుతారనమాట. అమ్మవారు ప్రసన్నురాలయ్యి ఆ ఇంట్లో బంగారు ఉసిరికాయ వర్షం కురుస్తుందనమాట అండి. అంటే మనం అర్థం చేసుకోవచ్చనమాట. అంత గొప్ప సాధన శక్తి మనకి శంకరాచార్యుల వారిది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మనకి సౌందర్య లహరి. సౌందర్య లహరి అంటే శ్రీ విద్య ఉపాసకులకి, అమ్మవారికి ఉపాసకులకి, అమ్మవారి భక్తులందరికీ ఎంతగానో అమృతం అని చెప్తారు కదా! అది అన్నమాట సౌందర్య లహరి అంటే. ఆ సౌందర్య లహరిలో కూడా శంకరాచార్యుల వారు మనం ఇక్కడ బీజాక్షరాలు చదివేసి తప్పులు చదివి మనం పాపం మూటగట్టుకుంటామా అని అనుకుని ఆయన అమ్మవారిని ఎన్నో శ్లోకాల్లో మనకి అంటే అతి తక్కువ చిన్న చిన్న పదక్రమాలతో అంటే చాలా చిన్న చిన్న పదాలతో గొప్ప అర్థాలు ఇచ్చే రీతిగా ఎన్నో బీజాక్షరాలను కూడా ఆ పదాల్లో సంపుటీకరణ చేసి మనందరికి అందించారనమాట అండి. అంటే ఒక స్తోత్రం ఉంటుందన్నమాట. లహరీం అని చెప్పేసి అమ్మవారి యొక్క సౌందర్య లహరి శ్లోకాల్లో ఒక చిన్న వర్డ్ లహరీం అని చెప్పేసి ఉంటుంది. ఆ లహరీం అంటే అమ్మవారి బీజాక్షరం, ఈంకార బీజాక్షరం. ఆ బీజాక్షరాన్ని కూడా మనకి ఈ యొక్క స్తోత్రంలో అందించేశారనమాట. శివశక్త్యా యుక్తో ఇర్భవశక్త ప్రభూతం నచే దేవం దేవో నకల్కృత స్పందితం అతస్మామారాధ్యాం హరిహర విరించార్ వే ప్రణంతుం స్తోతుం వాం కథమభిగత పుణ్య ప్రభవతి అని చెప్పేసి అమ్మవారి స్తోత్రం అనమాట. సౌందర్యలహరిలో ఫస్ట్ శ్లోకం శంకరాచార్య వారు మనకు అందించిన శ్లోకం అనమాట. అండ్ ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు మొదటి 50 శ్లోకాలు మనకి అమ్మవారు అందించిన అమ్మవారు అందించినవి అయితే మిగతా 50 శ్లోకాలు సాక్షాత్తు శంకరాచార్య అమ్మవారి యొక్క అనుగ్రహంతో అంటే అమ్మవారిని ధ్యానం చేసి ఆ మిగతా శ్లోకాలన్నీ కూడా పూజించారనమాట. ఇవన్నీ ఒక సౌందర్య లహరి వెనకాల ఒక అద్భుతమైన హిస్టరీ ఉంది. మన నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ ఏంటో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత మనకి ఇంకొక స్తోత్రం చేసి మనకి చంద్రశేఖరాష్టకం. చంద్రశేఖరాష్టకం మనకి శంకరాచార్యుల వారు అందించింది అనమాట అండి. ఆ తర్వాత మనకొచ్చేసి అర్ధనారీశ్వర స్తోత్రం. శాంపే గౌరద శరీరకాయి కర్పూర గౌర శరీరకాయ అని చెప్పేసి అర్ధనారీశ్వర స్తోత్రం. అంటే ఇక్కడ శక్తిని వర్ణించడం ఒక కళ. అలాగే శివుడిని వర్ణించడం ఇంకొక కళ. ఆ రెండిటిని కూడా ఒక్క శ్లోకంలో పెట్టడం అనేది చాలా సాధారణమైన విషయం కాదనమాట. శక్తిని, శివుడిని కలిపి మనం అర్చించడం అనేది చాలా గొప్ప అద్భుతమైన శ్లోకం అది. అర్ధనారీశ్వర స్తోత్రం అనేది.
అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మూకపంచతి కూడా మనకి మూకశంకరులు, ఆయన కూడా శంకరాచార్య స్వరూపమే అనమాట. ఆయన ద్వారా మనకి మూకపంచతి వచ్చింది. అంటే ఆర్య శతకం, మందస్మిత శతకం, పాదారవింద శతకం, శృతి శతకం ఇవన్నీ కూడా మనకి మూకపంచతిలో 500 శ్లోకాల్లో మనకి అందించారనమాట. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. అసలు ప్లాన్ చేస్తాం, కంటెంట్ అని ప్లాన్ చేస్తాం, ఒక్కొక్కటి మీకు వస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి ఇలా శంకరాచార్యుల వారి జీవితం మనం చూసుకుంటూ ఉంటే అతి తక్కువ వయసులోనే శంకరాచార్యుల వారు ఆధ్యాత్మికతను గడపవచ్చారనమాట. అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఏంట్రా నీకు ఇంకా చిన్న వయసే కదా, 25 ఇయర్సే కదా, 20 ఇయర్సే కదా, 19 ఇయర్సే కదా, 18 ఇయర్స్, 15 ఇయర్సే కదా, ఇప్పటి నుంచి ఎందుకు ఈ భక్తులు, ఈ దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు అని తిరుగుతూ ఉంటావు, చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో నిజానికి మనకి ఒక వివేకానంద గారు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట, చిన్న పిల్లాడు అంటే 25 వయసు వాడు గుడికి వెళ్తే ఆశ్చర్యపోవడం అవసరం లేదు, 60 ఏళ్ళు వాడు గుడికి వెళ్తే ఆశ్చర్యపోవాలని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే అందరి దృష్టిలో ఏంటంటే ఈ పూజలు, ఈ దేవుళ్ళు, భక్తి ఇవన్నీ కూడా మనకి 60 ఏళ్ళు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత చేసుకోవాలి, తీర్థయాత్రలు కూడా ముసలి వాళ్ళు అయిన తర్వాత వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు శరీరంలో ఓపిక ఉంది, శక్తి ఉంది, మనం ఇప్పుడు దీన్ని వాడుకోలేదు అనుకోండి, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పోనీ ఇప్పుడు మన తిండ్ల ప్రకారంగా మనకు 40 ఇయర్స్ వస్తేనే మనం ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్, పొట్ట రావడము, నడవలేకపోవడము, కాళ్ళు నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవునా కదా చెప్పండి. మన ఏజ్లో వాళ్ళకి చెప్తున్నాను, ఇప్పుడు నా వయసులోని వాళ్ళు చెప్తున్నాను. సో మనకి ఇప్పుడు తిండ్లు ఎలా ఉన్నాయి చెప్పండి, ఆ బలాలు లేవు, తిండి బలాలు లేవు. 40 ఇయర్స్కి మనం ముసలి వాళ్ళు అయిపోతున్నాం. అంటే లైక్ అంటే ఏజ్ పెరిగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. మన బామ్మలు, మన నానమ్మలు వాళ్ళు 70, 80 ఏళ్ళు వచ్చినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. అప్పుడు తిండి బలాలు అలా ఉండేవి. మన అమ్మ వాళ్ళు ఒక 50, 65 కూడా బాగానే ఉంటారు. మనం ఒక 30, 40 వచ్చేసరికి మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఆ టైంలో మనం వెళ్ళడానికి ప్రయత్నించడం అంటే చిన్న వయసు నుంచే కనుక మనం అమ్మవారిని పట్టుకున్నా, లేకపోతే ఏదైనా స్తోత్రాలు నేర్చుకున్నా, శ్లోకాలు నేర్చుకున్నా, దేవాలయాలకు వెళ్ళినా, ఇలా చిన్న వయసు నుంచి చేస్తే మనకి ఏమవుతుందంటే అమ్మవారితో ఆధ్యాత్మిక జనంలోకి మనం వెళ్ళొచ్చు అని ఒక క్రమశిక్షణ అనేది వస్తుందన్నమాట అండి. ఎప్పుడైతే మనం దైవంతో ముడిపడి ఉన్నామో మన లైఫ్ ఒక సర్టెన్ ఒక పాజిటివ్ వేలో ఆల్సో క్రమశిక్షణగా వెళ్తుందన్నమాట. అంటే చాలా మంది బ్రాహ్మణులే ఉంటారు, సంధ్యావందన కార్యక్రమాలు చేయరు. సంధ్యావందనం చేయకుండా అలా టైం పాస్ చేసేస్తూ ఉంటారనమాట. లైక్ నాకు కుదరట్లేదనో, లేకపోతే ఏదైనా వాళ్ళ కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ ఒక బ్రాహ్మణుడి ఉపనయనమై ఉన్న బ్రాహ్మణుడు ఖచ్చితంగా సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం కార్యక్రమాలు చేసేసరికి అసలు గాయత్రి మంత్రంలో ఎంత గొప్పదో అనేది మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఉపనయనం అయిన తర్వాత ఎందుకు గాయత్రి మంత్రం మనం చేసుకుంటూ ఉండాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా అనమాట అండి. అంటే శంకరాచార్య వారు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంత చిన్న వయసు నుంచి చేస్తూ వచ్చారు. మనం కూడా ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకొని మనం ఒక చిన్నతనం నుంచే చిన్న చిన్న శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దామండి. అంటే ఇప్పుడే అన్నప్రసన్న రోజు ఆవకాయనం తినమని ఎవరు చెప్పరు. ఈ చిన్న చిన్న శ్లోకాలతో పాటు అంటే ఫస్ట్ శుక్లాంబరధరం నుంచి స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ ఆ తర్వాత మెల్లమెల్లగా అన్నపూర్ణాష్టకం, గంగాధర స్తోత్రం, సౌందర్యలహరి, లలితా సహస్రనామాలు ఇలా మనకి ఎన్నో శ్లోకాలు మనకి ఆయన అందించి ఉన్నారనమాట. అన్నపూర్ణాష్టకం అయితే చదువుతూ ఉంటే ఒళ్ళు రోమాంచితం అయిపోతుందనమాట. దీంతో పాటు లక్ష్మీ గద్యం ఇవన్నీ కూడా మనకి శంకరాచార్య అందించిన శ్లోకాలు అనమాట అండి. అండ్ మనకి ఒక ఆగమయం ప్రకారంగా పూజ జరుగుతుందని చెప్తూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు కాంచీపురంలో అమ్మవారికి పూజ జరుగుతుంది అంటే ఈ యొక్క మొదలలో మీనాక్షి అమ్మవారి పూజ జరుగుతుంది అన్న, జంబుకేశ్వరంలో కిరణేశ్వరం వారి పూజ జరుగుతుంది అన్న, ఇవన్నిటిని కూడా అంతెందుకండి మనకి శృంగేరిలో శారదామ్మ వారి పూజ ఈ యొక్క జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయంటే దానికి కారణం మనకి శంకరాచార్యుల వారు అనమాట. ఈ శంకరాచార్యుల వారు నిర్మించిన ఈ యొక్క పీఠాలు, ఈ ఆమ్నాయ పీఠాలు అని చెప్తూ ఉంటారు. వీటినే మనకి ఈ పీఠాలు మనకి ఎలా ఉంటుందంటే మన సనాతన ధర్మానికి ఒక ధర్మ జ్యోతుల్లాగా ఈ 4 పీఠాలు ఉంటాయన్నమాట అండి. ఈ పీఠాల్లో ఉన్న దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించి మనందరికీ కూడా అమ్మవారి దగ్గర చేయడానికి ఆయన ఎన్నో శ్లోకాలు అందిస్తూ వచ్చారనమాట అండి. అండ్ ఇనీషియల్‌గా మనకి కామాక్షి అమ్మవారు కొంచెం ఉగ్ర రూపంతో ఉంటూ ఉండేదనమాట. నరబలి కోలుతూ ఉండేది అమ్మవారు. సో, ఆ అమ్మవారి నుంచి ఆ కళ్ళంతా తీసేసి అమ్మవారి యొక్క సాత్విక కళను పెట్టడం. అండ్ మీనాక్షి అమ్మవారితో అయితే శంకరాచార్య వారు పాచికలాడి మీనాక్షి అమ్మవారిని దిగ్బంధనం చేశారనమాట. సో, అండ్ ఆల్సో అఖిలాండేశ్వరం వారైతే కోపంగా ఉండేదనమాట. ఆ కోపంగా ఉన్న అమ్మవారి కళ్ళను తీసి స్వాతి స్వరూపాన్ని పెట్టి, ఆ కోపకంలో ఉన్న కళంతా కూడా ఆమె తాటంకాల్లో పెట్టేసి బంధించగల శక్తి అంటే తంత్రం, ఒక యంత్రాన్ని శ్రీచక్రాల్లో అమ్మవారిని బంధించే శక్తి మనకి శంకరాచార్యుల వారికి ఉందన్నమాట అండి. అంత గొప్ప శంకరులు మనకి ఈ యొక్క శంకరాచార్యుల వారు, సాక్షాత్ పరమేశ్వర స్వరూపం శంకరాచార్యుల వారు అనమాట. అండ్ చాలా మంది చెప్తూ ఉంటారు
ఆ కాలడి శంకరే ఈ కైలాస శంకర్ అని చెప్తూ ఉంటారనమాట. ఇద్దరికి అభేదం లేదు, ఇద్దరు ఒక్కటే అని చెప్పడానికి అమ్మవారు మనకి సౌందర్యలతో చేసిన ఎగ్జాంపుల్ అనమాట అండి. సో ఈ విధంగా మనకి శంకరాచార్యుల వారంటే ఎన్నో శ్లోకాలు వస్తూ ఉంటాయి. అంటే అందుకే నేను ఆ ఇన్స్పిరేషన్‌తోనే మీ అందరికీ కూడా శంకరాచార్యులు అందించిన శ్లోకాల్లో ఒకటైన కాలభైరవాష్టకం మీకు మొన్నే ఇప్పుడు ఒక వీడియో మీకు వస్తుంది. చూడండి ఒకసారి కాలభైరవాష్టకం వీడియో వస్తుంది. అండ్ ఆల్సో ఇంకా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి కదా! ఒక్కొక్క శ్లోకాల అర్థం తెలుసుకుంటూ మనం పఠించడానికి ప్రయత్నిద్దామండి. అంటే చదవడానికి ప్రయత్నిద్దాం ఆ శ్లోకాలన్నిటిని కూడా. చదువుతూ మనం వాటి యొక్క అర్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అండ్ శంకర జయంతిని మనం ఎలా పూజ చేసుకోవాలి? శంకరాచార్యులకు మనం ఎలా పూజ చేసుకోవాలి అంటే, శంకరాచార్య వారికి పూజ అంటూ ఏముండదండి. సౌందర్యలహరి అయితే శంకరాచార్యులు ప్రీతి చెందుతూ ఉంటారనమాట. ఎక్కడెక్కడ సౌందర్యలహరి పాలన చేస్తూ ఉంటారో అక్కడక్కడ శంకరాచార్య వారు తిరుగుతూ ఉంటారని చెప్పేసి ఎంతోమంది విశ్వసిస్తూ ఉంటారనమాట అండి. ఆ రోజు కుదిరితే శంకరాచార్య వారి ఫోటో పెట్టుకొని స్వామివారికి చక్కగా ఉపచారాలతో పూజ చేసుకోండి. లేకపోతే పంచోపచార పూజ చేసుకోండి. ఇప్పుడు చెప్పే విధానమే. షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ ఏదో ఒకటి చేసుకోండి. అండ్ పళ్ళు, పాలు ఏదో ఒక నైవేద్యం పెట్టడానికి ప్రయత్నించండి. అండ్ సౌందర్యలహరి, లలిత సహస్రనామాలు, ఇప్పుడు చెప్పిన శ్లోకాలు అన్నపూర్ణాష్టకం కావచ్చు, లేకపోతే అర్ధనారీశ్వర స్తోత్రం కావచ్చు, లేకపోతే ఇంకా మీకు ఏ శ్లోకం వచ్చో శంకరాచార్య శ్లోకం చదువుకోండి. ఇవేం రాకపోతే మనం స్టార్టింగ్ చెప్పాను కదా 2 శ్లోకాలు మనకి సదాశివ సమారంభం, శంకరాచార్య మధ్యమ, అస్మదాచార్య పర్యంతం, వందే గురు పరంపరం అని చెప్పేసి ఆ శ్లోకమైనా కావచ్చు, తోటకాష్టకం కావచ్చు, ఇలా ఎన్నో శ్లోకాలు మనకి ఉన్నాయన్నమాట అండి. మనం వెతకాలే గానీ అన్నిటిని కూడా మనకి యూట్యూబ్‌లో మనకి లింక్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆడియోస్ వస్తూ ఉంటాయి. వింటూ మనకి ఆ శ్లోకాలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ప్రయత్నించండి ఎవరైనా కూడా మాకు కష్టము, శ్లోకాలు రావు, నేర్చుకోవట్లేదు అంటే ప్రయత్నించండి. శంకరాచార్య జయంతి రోజు ఆయన్నే గురువు కింద భావించి ఆయన ముందే కూర్చొని చదవడానికి ప్రయత్నించండి. ఆయనే మనకి ఏడో గురువుని మనకి ఇస్తారనమాట. సర్వం శ్రీ వామి పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అందరూ బాగుండాలి, అందరూ మనం కూడా ఉండాలి. అందరం కూడా శంకరాచార్య జయంతి చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మా ఇంట్లో కూడా నేను శంకర జయంతి చేస్తాను. వీడియో మీకు కుదిరితే మీకు డిస్క్రిప్షన్ అంటే అది తీసి వీడియో మీకు పెట్టడానికి ప్రయత్నిస్తాను అనమాట. అండ్ మన ఛానల్‌లో శంకరాచార్య గురించి వీడియో చేసుకున్నాం. డిస్క్రిప్షన్‌లో వీడియో ఇస్తాను. అండ్ ఆల్సో ఐ బటన్‌లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. సో, అంతే వీడియో నాకు తెలిసి నచ్చి ఉంటుంది. నచ్చితే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరూ బాగుంటే మనం కూడా